మేడారం జంపన్న వాగు జనసంద్రంలా మారింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఈ పవిత్ర జలాలతో పుణ్య స్నానాలు చేసి అమ్మవార్ల దర్శనం కోసం వెళ్తున్నారు భక్తులు. దీంతో జంపన్న వాగు భక్తులతో కలకలలాడుతోంది. జంపన్న వాగు దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుమా అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనగానే ముందుగా జంపన్న వాగులో స్నానమాచరించి పుణ్య స్నానంగా భావిస్తారు భక్తులందరూ కోట్ల సంఖ్యలో వచ్చినా కనీసం ఇక్కడ ఉన్న నీళ్లను నెత్తి మీద చల్లుకునైనా అమ్మవారి దర్శనానికి వెళ్తారు. జంపన్న వాగుకు అంత విశిష్టత ఉంటుంది. జంపన్న వాగు నుంచి స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటేనే ఆ పుణ్యం ఫలిస్తుందని చెప్పి భక్తులు నమ్ముతుంటారు. కాకతీయ రాజుల యుద్ధంలో ఆల్రెడీ నాగులమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజు వీళ్ళు ముగ్గురు చనిపోయారన్న మరణ వార్త తెలుసుకొని అప్పటికే విరోచిత పోరాటం చేసిన జంపన్న వారి చేతిలో మరణాన్ని నాకు రాకూడదు అని చెప్పి తనకు తాను ఈ జంపన్న వాగు, ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో ఈ జంపన్న వాగులో ప్రాణత్యాగం చేస్తాడు. ఎందుకంటే వారి చేతిలో నేను చనిపోకూడదు అని తనకు తానుగా ప్రాణాల్ని ఈ వాగులో అర్పిస్తారు. అంతకుముందు ఈ వాగు పేరు సంపెంగ వాగుగా ఉండేది. జంపన్న మరణానంతరం ఈ వాగుని జంపన్న వాగుగా చెబుతుంటారు. మనం చూస్తున్నాం భక్తులు పెద్ద ఎత్తున జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలు కొడుతూ పుణ్య స్నానాలు ఆచరిస్తున్న దృశ్యాలు మనం ఒకవైపు చూడొచ్చు. భక్తుల సందడితో కోలాహలంగా మారింది. అందరూ కూడా పుణ్య స్నానాల్ని జంపన్న వాగులో ఆచరిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. కొంతమంది చిన్నపిల్లలతో కూడా ఈ జంపన్న వాగులో స్నానం ఆచరిస్తున్నారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరం జంపన్న వాగులో స్నానం ఆచరిస్తారా? దీని విశిష్టత మీకు ఏమన్నా ఐడియా ఉందా? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేము స్థానాలకు వస్తామండి. చాలా అద్భుతంగా ఉన్నది. ఈసారి కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారు. కానీ ఒక ట్రాఫిక్ జామ్ ఒకటి చాలా ఇబ్బంది మాకు ఉన్నది. చిన్నపిల్లలు పట్టుకొని ఒక 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాం ఇక్కడికి. అక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ నడుచుకుంటూ వచ్చినాం. అదొక చూసుకోవాలి. సీతక్క అదొక చూడండి. మిగతా చాలా ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ జంపన్న వాగు దగ్గర ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అంటే వాటర్ ట్యాప్స్ కానీ ఇవన్నీ జంపన్న వాగు దగ్గర చాలా బాగా అద్భుతంగా ఉన్నాయి. కళాఖండాలు కూడా చాలా అద్భుతంగా ఈసారి నిర్మించారు. చాలా బాగున్నాయి ఈసారి. మనం చూసాం కదా, జంపన్న వాగు దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అని చెప్తున్నారు. అంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఈసారి ఆలయ పునర్నిర్మాణం జరిగింది కాబట్టి భక్తుల సంఖ్య ఇంకెక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 1,50,00,000కు పైగా భక్తులు ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో జంపన్న వాగు పరిసరాల్ని కూడా అధికారులు అంటే ముఖ్యంగా స్పెషల్ గా ట్యాప్స్ ని ఏర్పాటు చేశారు. ఈ వాగులో నదిలో మునిగి స్నానం చేసే వాళ్ళకి కాకుండా స్పెషల్ గా పైన కూడా కొన్ని ట్యాప్స్ ని అరేంజ్ చేయడం జరిగింది. కొన్ని వాష్రూమ్స్ ని కూడా అరేంజ్ చేశారు. ఇది జంపన్న వాగు దగ్గర ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. ఖచ్చితంగా ఈ జంపన్న వాగులో ఈ చరిత్ర తెలుసుకున్న వాళ్ళు ఇందులో స్నానం ఆచరించి పుణ్యం చేసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జంపన్న వాగు వైపు వస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం కనబడుతోంది. ఇది జంపన్న వాగు వద్ద ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ పృథ్వీతో సుమా, మేడారం జంపన్న వాగు నుంచి.